రైట్గా రేపు హనుమకొండకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్తారు. ఇక నిరంజన్ చివరి కోరిక నెరవేర్చనున్నారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆరా తీయనున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా కల్పించనున్నారు పవన్ కళ్యాణ్. ఇక బాలుడు నిరంజన్ ఇంటికి ఏపీ పోలీసులు చేరుకున్నారు. నిరంజన్ ఇంటి పరిసరాలను పరిశీలించారు. స్థానిక జనసేన నేతలతో కూడా మాట్లాడి నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ రూట్ మ్యాప్ కూడా తయారు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, సాయిరాం, రేపు హనుమకొండ జిల్లాకు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోతా ఉన్నారు. ఇప్పటికే పవన్ టూర్కు సంబంధించి ఏపీ పోలీసులు హనుమకొండకు చేరుకున్నారు. హనుమకొండ నగరంలో ఉన్నటువంటి పెగడపల్లి డబ్బాల సమీపంలో నిరంజన్ ఇల్లు ఉంటుంది. ఆ నిరంజన్ ఇంటి పరిసరాలను ఇప్పటికే ఏపీ పోలీసులు పరిశీలించి రేపు రూట్ మ్యాప్ ఎట్లా తీసుకొస్తే బాగుంటుంది, ఏ గల్లీ నుంచి కావచ్చు, ఎటువైపు నుంచి పవన్ కళ్యాణ్ నిరంజన్ ఇంటికి చేరుకోవాలంటూ కూడా ఏపీ పోలీసులు స్థానిక జనసేన నేతలతో మాట్లాడుతూ ఒక రూట్ మ్యాప్ను రెడీ చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా నిరంజన్ ఇంటి దగ్గర ఒక జనసేన సంబంధించిన నేతలు కావచ్చు, స్థానిక పోలీసు అధికారులు వచ్చి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా కావచ్చు, సామాజికవేత్తలు, జనసేన నేతలకు సంబంధించిన వారి ద్వారా నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ అనే అభిమాని నిరంజన్ చివరి కోరిక పవన్ కళ్యాణ్తో కలవాలి, పవన్ కళ్యాణ్ కలిసి సెకండ్ ఇచ్చి ఆయనతో లంచ్ చేయాలన్నటువంటి కోరికను, ఆయనకున్నటువంటి నేపథ్యంలో కోరికను పవన్ కళ్యాణ్ నెరవేర్చబోతున్నటువంటి పరిస్థితి. రేపు ఉదయం హన్మకొండ నగరానికి చేరుకున్న తర్వాత నిరంజన్ ఇంటికి వెళ్తారు. నిరంజన్ ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా వివరాలు సేకరించి జనసేన పార్టీ తరఫున కావచ్చు పవన్ కళ్యాణ్ భరోసాగా నిలిచే పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కోరికలు కావచ్చు, పవన్ కళ్యాణ్ కలవాలని అభిమానులు ఎవరైనా కోరిక కోరితే తప్పకుండా పవన్ కళ్యాణ్ అవి నెరవేరుస్తూ ఆయన ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో హనుమకొండకు సంబంధించినటువంటి నిరంజన్ 17 ఏళ్ల వయసు ఉంటుంది. కానీ 10 ఏళ్ల నుండి ఆయన మంచానికే పరిమితం అవుతూ చాలా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో చివరి కోరికగా పవన్ కళ్యాణ్ కలవాలనే నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రేపు వచ్చి ఆ నిరంజన్ను కలిసి మాట్లాడిన తర్వాత నేరుగా మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఇప్పటివరకు ఢిల్లీ జనసేనలో పార్టీ సంబంధించిన ముఖ్య సమావేశం ముగిసిన తర్వాత కొద్దిసేపు క్రితమే హైదరాబాద్కు చేరుకున్నట్టుగా తెలుస్తా ఉంది. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇప్పటివరకు ఏపీ పోలీసులు హనుమకొండకు చేరుకున్నారు. స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడి ఎటువైపు నుంచి పవన్ కళ్యాణ్ నిరంజన్ ఇంటికి తీసుకొస్తే బాగుంటుంది, ఏం తీసుకురావాలి, నిరంజన్ సంబంధించినటువంటి అంశాలు ఎట్లా ఉన్నాయంటే కూడా పూర్తిగా కుటుంబ సభ్యులతో మాట్లాడింది. కేవలం తండ్రి, తల్లి, నిరంజన్ మాత్రమే ఇంట్లో ఉండాలి. మిగతా ఇంటి ఒక 3 ఫ్లోర్లు ఉంటుంది. ఆ ఇల్లంతా కూడా కింది గ్రౌండ్ ఫ్లోర్ కావచ్చు, లేదంటే ఫస్ట్ ఫ్లోర్ ఉన్న వారంతా కూడా కాల్ చేసి వెళ్ళాలి. చుట్టుపక్కల వారు ఎవరైనా డిస్టర్బ్ చేసే వారు ఎవరైనా ఉన్నారంటే కూడా జనసేన నేతలతో మాట్లాడి అక్కడ పూర్తిగా రూట్ను పరిశీలించినటువంటి పరిస్థితి. చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ వారితో కూడా పోలీసులు, ఏపీ పోలీసులు మాట్లాడుతూ ఇక్కడ నుంచి వారంతా కూడా రేపు ఉదయం ఖాళీ చేసి బయటికి వెళ్ళేటువంటి విధంగా కూడా ఏపీ పోలీసులు స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు ఉదయం పవన్ కళ్యాణ్ హన్మకొండకు రాబోతున్న నేపథ్యంలో జనసేన నేతలంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన జనసేన నేతలు హన్మకొండకు చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చి ఒక నిరంజన్ అటువంటి 17 ఏళ్ల బాలుడికి భరోసా కల్పించేది ఆయన కోరికను నెరవేర్చబోతున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు కావచ్చు, నిరంజన్ కుటుంబ సభ్యులైతే హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కొద్దిసేపు క్రితమే ఏపీ పోలీసులు హన్మకొండకు చేరుకొని నిరంజన్ ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి రేపు పవన్ టూర్కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంజన్ను సజావుగా పరామర్శించి ఆయన భరోసా కల్పించి మళ్ళీ హైదరాబాద్కు నేరుగా వెళ్లే విధంగా స్థానిక పోలీసులు కావచ్చు, ఏపీ పోలీసులు అయితే ఒక రూట్ను క్లియర్ చేసినటువంటి దృశ్యాలు హన్మకొండలో కనిపిస్తా ఉన్నాయి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.